నమస్కారము. రెడ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్కి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. హైదరాబాదులోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు సమస్యలకి, ఎలర్జీ సమస్యకి, వినికిడి సమస్యకి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. గొంతులో ఇప్పుడు సమస్యలు చాలా పెరిగినాయండి. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, డ్రైనెస్ నుంచి కావచ్చు, ఎలర్జీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కావచ్చు. ఈ గొంతు సమస్యలు అనేవి చాలా పెరిగినాయి అన్నమాట. గొంతు సమస్యలు రావడానికి సాధారణంగా ఏంటంటే, ఇండివిజువల్ పర్సన్గా చూసుకున్న ఎక్కువ స్ట్రెస్ ఉన్న, తక్కువ నీళ్లు తాగుతున్న గొంతు సమస్యలు రావచ్చు. అలాగనే మనం పొల్యూటెడ్ వెదర్లో ఉన్న, ఎస్పెషల్లీ కెమికల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళకి, దుమ్ము ధూళి దగ్గర పనిచేసే వాళ్ళకి, చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి కూడా ఈ గొంతు సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా ఇప్పుడు చాలా వరకు స్మోకింగ్ తగ్గింది అనుకోండి, కానీ స్మోక్ చేసే వాళ్ళలో కూడా ఈ గొంతు ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది, దాంతోపాటు స్ప్రెడ్ అనేది కూడా చాలా పెరిగింది. రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మైగ్రేట్ అవుతున్నారు. అర్బన్ ఏరియాస్లో ఉన్నాం అనుకోండి, ఒకరోజు మనకు ఆస్ట్రేలియా నుంచి వస్తారు, ఒకరోజు యూకే నుంచి వస్తారు, ఒకరోజు అమెరికా నుంచి వస్తుంటారు. గెస్ట్లు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల కంట్రీస్ నుంచి వస్తుంటారు. వాళ్ళు కొన్ని రకాల వైరస్ని ఏదో సిమ్టమాటిక్ స్టేజ్లోనే ఉండొచ్చు, వాళ్ళు ఎసిమ్టమాటిక్ క్యారియర్గానైనా ఉండొచ్చు. వాళ్ళ ద్వారా కూడా ఈ డిఫరెంట్ వైరస్లు వచ్చేసేటప్పటికి మనకి సొసైటీలో రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి, ఎందుకంటే మనకు ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని బాడీ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేటప్పటికి కొత్త వైరస్లు వస్తున్నాయి. సేమ్ వైరస్ వచ్చినట్లయితే మన బాడీ ఈజీగా తట్టుకుంటుంది, అది సిమ్టమ్స్ రాకుండా చూసుకుంటుంది. ఈ కొత్త కొత్త వైరస్లు వచ్చేటప్పటికి బాడీ కూడా ఎమ్మటెమ్మటే కొత్త కొత్త యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం కూడా కష్టమవుతుంది. దానివలన ఈ గొంతులో వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువైపోతుంది అన్నమాట. అలానే ఇంకొక కామన్ వ్యాధి ఏంటంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇది కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. స్ట్రెస్ వల్ల అనుకోవచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవటం వల్ల అనుకోవచ్చు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల కావచ్చు, లేదా అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, కాఫీ, టీ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ మన ఈ పొట్టలో ఉన్న యాసిడ్ ఎక్కువ ఫామ్ అయ్యి అది రిఫ్లెక్స్గా బయటికి రావటం, లేదా అక్కడ ఉన్న స్పింక్టర్స్ రిలాక్స్ కావటం వల్ల ఉన్న కొద్ది యాసిడ్ కూడా పైకి రావటం, దీనివల్ల ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ నుంచి కంటిన్యూస్గా థ్రోట్లో ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉందన్నమాట. సో సాధారణంగా వీటి నుంచి మనకి ఈ గొంతు ఇన్ఫెక్షను, ఇన్ఫ్లమేషన్ అనేది వస్తూ ఉంది. సరే, మొదటది చూసినట్లయితే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండటం వలన అటానమిక్ డిస్ఫంక్షన్ వచ్చి గొంతు డ్రై అవుతూ ఉంటుంది. ఈ డ్రై అయినప్పుడు మన గొంతులో ఇన్ఫెక్షన్స్ రావటం ఈజీగా ఉంటుంది, కంటిన్యూస్ కూడా మన ఇరిటేషన్ ఉంటుంది, ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉంటుంది. అంటే గొంతులో ఏదో ఉన్నట్టు, గుచ్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట. దీనికి మెయిన్ ఏంటంటే మనం కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతా, చల్లటి, పుల్లటి, స్పైస్, ఆయిల్ ఫుడ్ కొద్దిగా తక్కువ తీసుకుంటా, ఏవైతే మనకి గొంతు ఇరిటేషన్ కలిగిస్తాయో వాటిని మనం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటా, ఏది తీసుకున్నా కూడా అలాంటప్పుడు కొంచెం నీళ్లు తాగుతూ ఉంటాం. ఎందుకంటే నీళ్లు తాగుతూ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ మన గొంతులో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ అనేవి హైడ్రేట్ అయిపోయి మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. సో ప్రికాషన్స్ తీసుకుంటా మనం చాలా వాటికి ఈ డ్రైనెస్ని డిక్రీజ్ చేయొచ్చు. దానివల్ల మనకు అక్కడ ఎపిథీలియల్ సెల్స్, సీలియరీ సెల్స్ చాలా యాక్టివ్గా ఉండి, హైడ్రేటెడ్ వేలో ఉండి, హెల్తీగా ఉండి అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కొంచెం నీళ్లు తీసుకుంటా, పొద్దున సాయంత్రం ఆవిరి పట్టుకుంటా, థ్రోట్ ఇరిటెంట్ ఫుడ్స్ తగ్గించినట్లయితే మన గొంతులో చాలా సమస్యలు తగ్గిపోతాయి అన్నమాట. సెకండ్ ఏంటంటే గొంతులో కూడా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ రాకుండా చూసుకోవాలంటే మెయిన్గా మనం త్రూఅవుట్ ద ఇయర్ కూడా పొద్దున సాయంత్రం కొంచెం వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటూ ఉండాలి, కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి. వీటితో పాటు ఏంటంటే మెయిన్గా మనం ఎవరికైనా కోల్డ్ ఉన్నా కూడా మనం వాళ్ళ దగ్గరకు వీలైనంత అవాయిడ్ చేయటం మంచిదండి.
దీంతో పాటు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇప్పుడు ఫ్లూ షాట్ వ్యాక్సిన్ వచ్చినాయి. ఎందుకంటే సాధారణంగా మన గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఎడినో వైరస్ నుంచి వస్తుంటాయి అన్నమాట. వీటి నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఇనాక్టివేటెడ్ ఇన్ఫ్లూయాక్ వ్యాక్సిన్ అని వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే రేడియోల్లోను, టీవీల్లోను ఎక్కడ పట్టినా కూడా ఈ ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ గురించి అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఈ ఫ్లూ షాట్ వ్యాక్సిన్ మనం ఇయర్లీ వన్స్ వేయించుకుంటా ఉన్నట్లయితే మనకి గొంతులో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అలానే పొల్యూషన్లో పనిచేసే వాళ్ళకి, పొల్యూషన్లు ఎక్కువగా ఉండేవాళ్ళు మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి మనం కన్సిస్టెంట్గా ఈ పొల్యూటెంట్స్కి ఎక్స్‌పోజ్ అయ్యి మన గొంతులో కొన్న చేంజెస్ వచ్చినట్టయితే, దాన్ని డ్రై ఫెరింజిల్ వాళ్ళు వచ్చినట్లయితే, ఫైబ్రోసిస్ వచ్చినట్లయితే మళ్ళీ మనకి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత వాటిని రికవరీ చేయటం కూడా చాలా కష్టమైపోయిద్ది అనమాట. సో మనం వీలైనంత వరకు పొల్యూటెంట్ వెదర్లో వీలైనంత తక్కువ ఉండాలి. ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రొటెక్షన్ పెట్టుకొని, మంచి మాస్కులు తీసుకొని, కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉన్నట్లయితే మనకి ఈ పొల్యూటెంట్స్ ఎఫెక్ట్స్ తగ్గిద్దనమాట. అలానే ఇంటర్మీడియట్‌గా ఒకవేళ పొల్యూషన్‌లో ఉండాల్సి వస్తే ఎవ్రీ 15 మినిట్స్, 20 మినిట్స్‌కి మనం ఆ వెదర్ నుంచి ఒక 5 మినిట్స్ బయటకు వచ్చినట్లయితే దాంట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటేందంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇది ఇప్పుడు చాలా కామన్ అయిందండి. ఎవరికైనా గూడా అప్పుడప్పుడు కొంచెం గొంతులో మంటొస్తున్నా గూడా దట్ మీన్స్ వాళ్ళకి అప్పుడప్పుడు ఎక్కువైనప్పుడు గొంతులో మంటొస్తుంది. మిగతా టైంలో అయితే సబ్ క్లినికల్ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అది ఉందని అర్థం అన్నమాట. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలి. బేసిక్‌గా వీళ్ళు స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ ఉన్నంతసేపు మనకు గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటది. పొల్యూషన్‌ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ పొల్యూటెంట్స్ వల్ల గూడా మన గొంతులోను, లారెన్స్‌లోను ఇరిటేషన్ వచ్చి కాఫ్ వచ్చినప్పుడు గూడా మనకి ఈ రిఫ్లెక్స్ కంటెంట్ పైకొస్తదనమాట. అలానే జంక్ ఫుడ్ అనేది, ఆయిల్ ఫుడ్ అనేది కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ స్టమక్‌ని ఇరిటేట్ చేసి యాసిడ్ కంటెంట్‌ని పెంచడమే కాకుండా అక్కడున్న ఈసోఫేజియల్ స్ఫింక్టర్‌ని కూడా రిలాక్స్ చేసి యాసిడ్ కంటెంట్ పైకొచ్చేటట్టు చేస్తదనమాట. సో జంక్ ఫుడ్‌ని, ఇరిటేషన్ ఫుడ్‌ని, ఆల్కహాల్‌ని, స్మోకింగ్‌ని వీలైనంత మటికి తగ్గించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్‌ని తగ్గించినట్లయితే మనకి గొంతులో ఉండే ఇరిటేషను, పెయిను, ఫారిన్ బాడీ సెన్సేషను చాలా వాటికి తగ్గే అవకాశం ఉంటుంది. అలానే ఎవరికైతే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుందో వాళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ, పొల్యూటెంట్స్ నుంచి కానీ, డ్రై థ్రోట్ నుంచి కానీ వచ్చే ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు కొంతమందిలో చూసినట్లయితే చాలామంది పాన్ సుపారీ ఇవి కూడా తింటూ ఉంటారు. ఇవన్నీ బుగ్గ మీద పెట్టుకొని తినటం వలన అక్కడున్న ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందిలో క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైనా కూడా ఈ పాన్ మసాలా, గుట్కా తింటుంటే వాళ్ళు ఇమ్మీడియట్‌గా వాటిని ఆపేయటం మంచిదన్నమాట. స్మోకర్స్ కూడా స్మోకింగ్‌ని ఆపేయటం మంచిది. ఎవరికైనా కూడా మీకు గొంతులో ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉన్నా, థ్రోట్ ఇరిటేషన్ ఉన్నా, పెయిన్ ఉన్నా అవి సాధారణంగా మందులతో తగ్గకపోతే మీరు ఎండోస్కోపీ విధానం ద్వారా పరీక్ష చేయించుకోవటం మంచిది. సో మీ గొంతు సమస్యలు ఎలాంటివైనా కూడా మీరు హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్‌ని సంప్రదించండి. అక్కడ మీకు అవసరమైన టెస్టులు చేసి వ్యాధిని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మీ సింప్టమ్స్‌ని పూర్తిగా తగ్గిస్తారు. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ రెడ్ టీవీ యూట్యూబ్ ఛానల్.